ఎస్ఎల్వీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, మరో 15 రోజుల్లో రెస్క్యూ పనులు పూర్తవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీశైలంలో విలేకరులతో మాట్లాడారు. గడిచిన 40 రోజులుగా దాదాపు 800 మంది వివిధ సంస్థలకు చెందిన నిపుణులు పగలు రాత్రి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్కు ఆదేశాలు అందాయన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడతామని, తమ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు. మేనేజ్మెంట్ జరిగిన ప్రాణ నష్టం చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియచేయడం జరిగింది. ఏదైనా మనిషి బ్రతికుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా సాయం చేయొచ్చు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తానన్న ఆర్థిక సాయం కొంతమందికి చేశాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే 1-2 days లో గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ వచ్చాయి. వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్ని చేపట్టాలని అధికారులకు ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ టన్నెల్లకు కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ టన్నెల్ని రాబోయే 2.5 years లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నాను.